ఏం రో నల్గొండ జిల్లా కట్టంగూర్లా అంత లొల్లి నడుస్తుందిలా. అంబేద్కర్ కాలనీల జనాలు లబోదిబం అనుకుంటా రోడ్ల మీదకి వస్తుర్రట. అరే 45 ఏండ్ల సందు ఉంటున్న ఇండ్ల మీదకి జేసీబీలు వస్తే గుండె ఆగదా? ఎంఆర్ఓ సాబేమో సర్కార్ భూమి అనుకుంటా ఫీల్డ్ మీదకి వచ్చిర్రట. ఇక బాధితులేమో సారు 2 రోజులు టైం ఇయ్యుర్రి అని కాళ్ళ మీద పడుతుర్రట. కనీసం ముందస్తు ముచ్చట చెప్పకుండా గిట్ల ఇండ్లు గుళ్ళ కొడితే ఎట్లనుల్లా? అసలు 481 సర్వే నెంబర్ కథ ఏందో పురాగిందాం పాండ్రి. కట్టంగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలా పెద్ద లొల్లి అయింది కదా. 481 సర్వే నెంబర్ గల పట్టా భూమిలా సర్కారు జాగా ఉన్నదట. గా 10 గుంటల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎంఆర్ఓ ఫీల్డ్ మీదకి వచ్చిండు. కానీ బాధితులు ఏమంటున్నారంటే, మేము 45 ఏండ్ల సంది గిదే ఇంట్లుంటాం, మాకు తెలియకుండానే పంచనామా చేసి మార్కింగ్ గీసి వెళ్ళిపోయిండ్రని వాళ్ళ ఏడుస్తున్నారు. కనీసం చుట్టుపక్కల వాళ్ళ సంతకాలు కూడా తీసుకోలేదట. ఏకపక్షంగా సర్కార్ భూమి అనుకుంటా జేసీబీని ఇంటి మీదకి తెచ్చిండ్రని ఏడుస్తున్నారు. పాపం చూడుండ్రి ఎట్లా కాళ్ళ మీద పడి వేడుతాండ్రో. గీళ్ళు ఎంఆర్ఓ మేడం మీద పడి ఎంతగానో ఏడవబట్టిళ్ళు. మరి రెవెన్యూ అధికారుల ముచ్చట ఏందంటే ఇంకో కథ చెప్తున్నారు. సర్వే నెంబర్ 481లా 482 సర్వే నెంబర్ గల భూమి 10 గుంటలు ఉన్నదట. దాన్ని సుబ్బారావు అనే వ్యక్తి వాడతాండనేది ముచ్చట. అందుకే సర్కార్ జాగాను సర్కారుకు అప్పగించేందుకు జేసీబీని తెచ్చినామంటాన్రు. కానీ బాధితులు మాత్రం మాకు 2 రోజులు టైం ఇవ్వండి సారు అని మొత్తుకోవట్టే. అధికారుల కాళ్ళ మీద పడి బతిలాడుతున్న సుత ఎవ్వరు కనకరిస్తలేరట. కళ్ళ ముంగట ఇండ్లు ఊలిపోతా అంటే ఆ పేద జనాల గోస పట్టతరం అయితలేదు పో. పాపం గోస ఏడబట్టే. ఇప్పుడు అక్కడ సీన్ ఎట్లున్నదంటే భారీ పోలీసు బందోబస్తు పెట్టిండ్రటనులా. ఎటు చూసినా పోలీసులు పహారా. ఆ 10 గుంటలల్లో ఉన్న కన్స్ట్రక్షన్ను కూలగొడతామని అధికారులు కూసున్నారు. నిరుపేదల ఇండ్లు కూల్చేటప్పుడు జర ముందే నోటీసులు ఇచ్చి టైం ఇవ్వాలి కదా సారు. పాపం ఇల్లు గల్లోళ్ళు ఇల్లు పోతుందని గూబులు పడబట్టే. ఈ భూమిలోని ఎక్కడికి పోయి ఆగుతాందో, ఎవరికి న్యాయం జరుగుతుందో చూడాలి మరిగా. మొత్తం మీద కట్టంగూరు లొల్లి మాత్రం నల్గొండ జిల్లాలో మస్తు హాట్ టాపిక్ అయిందిలా. సరే మరి బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. భూమి తీసుకున్న వాళ్ళు మన రాష్ట్రపోళ్ళు మనోళ్ళు కాబట్టే ఇల్లు కట్టియాలి. ఇంత వేరే కాడనన్నా భూమి జాగా చూపించాలని కోరుకుందాం. అంతకు మించి మనం ఏం చేస్తాం బట్టుండ్రి.